ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పత్తి రైతులు, కంది రైతులు రాష్ట్రంలో దయచేసి మోసపోకండి. ఆయన మాట్లాడే 22,000 కోట్లలో మీరు రెండో పంట ఏదైతే వేయలేదో దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఎన్ని అబద్ధాలంటే ఆఖరికి తెలంగాణలోని రైతు ఆత్మహత్యల మీద కూడా అబద్ధాలు చెప్పే దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది. 2014లో మాకు ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రైతు ఆత్మహత్యలు సంవత్సరానికి ఎన్సీఆర్బీ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2014లో 1348 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. 2015లో 1400, 16లో 645, 17లో 851, 18లో 908. అక్కడికి వెళ్ళి రైతు బంధు స్టార్ట్ అయింది. రైతు బంధు స్టార్ట్ అయినాక 2019లో 499, 2020లో 471, 2021లో 359, 22లో కేవలం 178. ఇది రైతు బంధు, రైతు బీమా ప్రభావం కాదా? ఇది పెరిగిన వ్యవసాయ విస్తరణ ఫలితం కాదా? ఇది అందుబాటులోకి వచ్చిన చెరువుల కింద వచ్చిన సాగు, అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల వల్ల స్థిరీకరించబడ్డ సాగు కాదా? వ్యవసాయం కాదా? ఇది ప్రామాణికం కాదా? భారతదేశంలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ రిడక్షన్ 11.1% ఉండే మేము అధికారంలోకి వచ్చినాడు రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ యొక్క భాగస్వామ్యం. దాన్ని 1.57% తగ్గిస్తే దాన్ని కూడా చిన్నగా చేసి చూపే ఒక చిల్లర ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేసిండు. దాంతోపాటు ఇంకా నికృష్టపు మాటలు. తెలంగాణ ఏదో వీళ్ళు మాకు అప్పచెప్పినాడే సర్ప్లస్గా ఇచ్చినామని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, ఆయనకు వర్తమానము తెలియదు, లెక్కలు అంతకంటే తెలియదు. తెలంగాణ ఆంధ్రాతో కలిసినాడే 1956లోనే సర్ప్లస్ స్టేట్. తెలంగాణ 1968లో కూడా సర్ప్లస్ స్టేట్. తెలంగాణ ఉద్యమం మొదటిసారి ప్రారంభమైనప్పుడు 2001లో కూడా రెండవ దశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు అప్పుడు కూడా సర్ప్లస్ స్టేటే. 2014లో తెలంగాణ వచ్చినాడు కూడా సర్ప్లస్ స్టేటే. కొత్తగా నీ కాంగ్రెస్ పార్టీ పీకిందేమీ లేదు, ఇచ్చిందేమీ లేదు, మీ ప్రభుత్వాలు ఏదో ఊడబడిచింది కూడా ఏమీ లేదు. ఇంకా సిగ్గుమాలిన మాట, ఒక సంవత్సరంలో మేమేదో 20,000 కోట్లు ఇచ్చినామన్నాడు. ఆ 20,000 కోట్లు కూడా రుణమాఫీకి ఇయ్యలే. కేవలం ఇచ్చింది లెక్క కడితే 12,000 కోట్లు దాటదు. కానీ అదే మా ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఒకవైపు 28,000 కోట్ల రుణమాఫీ 2 దఫాలుగా, మరొక వైపు 73,000 కోట్ల రైతు బంధు, రెండు కలిపితే డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసలు లెక్క పెడితే 1,00,000 కోట్లు దాటింది. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు దాటింది. ఇవాళ రైతు బంధు భారతదేశానికి ఆదర్శమైంది. పిఎం కిసాన్గా పేరు మారింది. కాలియా ఒడిస్సాలో, కృషి బంధు బెంగాల్లో, ఇంకా చాలా రాష్ట్రాల్లో. మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, రాష్ట్ర రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు ఈ సబ్ కమిటీ వేసిందే టైంపాస్. సబ్ కమిటీ వేసిందే రైతు బంధు ఎగ్గొట్టేందుకు, రైతు భరోసాలో కోత పెట్టేందుకు. నేను అడిగిన ఇయ్యాల ఉద్యోగస్తులకు నేను రైతు బంధు అని ఎలక్షన్ ముందెందుకు చెప్పలే? ఉద్యోగస్తులు వాళ్ళ తల్లిదండ్రి వ్యవసాయదారులైతే ఆ ఉద్యోగస్తుడు వ్యవసాయ కుటుంబం నుంచి వస్తే సాయంత్రం పూట ఉద్యోగం అయిన తర్వాత పోయి వ్యవసాయం చేయడా? మరి ఆయనకు భూమితో ఉన్న కనెక్షన్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఆయనను రైతుకు ఎందుకు గుర్తిస్తలేవని అడిగిన సమాధానం